నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహికం నుండి 10వ భాగం వినేద్దామండి. ఉదయం ఇంటి నుంచి శ్యామల దగ్గరికి బయలుదేరుతూ ఉంటే దుర్గ అడిగింది, పునర్దర్శనం ఎన్నింటికి స్వామి అంటూ. సాయంత్రంలోగా టాటా చెప్తున్నట్టుగా చెయ్యి ఊపి బయటకు వచ్చేశాడు తను. ఈ వారం రోజులు ఎంత తృప్తిని కలిగించాయి తనకు. ఆనాడు ఆసుపత్రి నుండి నిప్పులు చెరుగుతూ వచ్చిన దుర్గ తన బాధను అర్థం చేసుకున్న మరుక్షణం నుండి తనకెంతగానో సహకరిస్తోంది. అంతా బాగుంది, కానీ అకస్మాత్తుగా ఎవరైనా వచ్చి ఏం చదువుతున్నారో కాస్త నీ పుస్తకాలు చూపించవయ్యా అంటే ఏం చేస్తారు అంది ఎగతాళిగా. నేను నిజంగానే ఎంబీఏ చేయాలని తయారయ్యాను, కానీ అమ్మా నాన్న పోవటంతో పుస్తకాలు అటకెక్కాయి అన్నాడు. దిల్సుఖ్ నగర్లో చదువు నెపంతో ఉంటూ పుస్తకాలు ఇంట్లో అటక మీద ఉన్నాయంటే అంత తెలివి తక్కువగా చెవిలో పువ్వులు పెట్టించుకునే మనుషులు ఉంటారా ఈ ప్రపంచంలో? అంతదాకా ఎందుకు, రేపు మీ శ్యామలే వచ్చి బావా అంటూ మీ గదిలో 4 వైపులా చూసిందనుకోండి. కళ్ళు చికిలించి అతన్నే చూస్తూ అంది దుర్గ. అలా అంటున్నప్పుడు ఆమెలోని రక్తాన్నంతా ఎవరో లాగేసినట్టుగా గిలగిల్లాడింది. నిజమే, రేపు ఆ పుస్తకాలన్నీ తెచ్చి ఇక్కడ ముందు గదిలోనే తెరిచి పెడతాను అన్నాడు తను నవ్వుతూ. అబ్బా, నీ సలహాకు నా ధన్యవాదాలు తల్లి. ఆమె 2 చేతుల్ని పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. ఏదో పాటను హమ్ చేస్తూ వేళ్లను తన చేతి మీద వేసి కదిలిస్తున్న శ్యామలను ఉలిక్కి పడుతూ చూశాడు ఆలోచనల్లో నుంచి. రేపు తనకేదైనా అయితే శ్యామల భరించగలదా? అతన్ని తిరిగి భయపు తెరలు చుట్టుముట్టాయి. భరించకేం చేస్తుంది? కొద్ది రోజులు దుఃఖంతో గడుపుతుంది. తర్వాతైనా తనను మర్చిపోక తప్పదు. అలా మర్చిపోవటం సహజం కూడా. పెద్దవాళ్ళు వదిలిపెట్టరు. మరొకరితో వివాహం జరిపిస్తారు. మరొక ప్రపంచంలో కాలు పెట్టేలా చేస్తారు, గతానికి తెరలు దించేస్తూ. తనకు అదే కావాలి. రఘువర్మ గారి కారు పక్కగా మన కారు ఆపు. శ్యామల కంఠం వింటూనే కళ్ళు రెపరెపలాడిస్తూ ముందుకు చూశాడు. ఆగిన కారును చూస్తూనే రఘువర్మ, పవన్ తమ కారులో నుంచి దిగారు. ఏమైంది అంకుల్, ఇక్కడున్నారు అడిగింది శ్యామల విండోలో నుంచి తల బయటికి పెట్టి. నువ్వు నన్ను నీతో కలిసి రమ్మన్నావు కదా తల్లి, అందుకోసమే ఇక్కడే ఆగాను అన్నాడు చిన్నగా నవ్వి. అమ్మా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా సలహా వింటే బాగుంటుందమ్మా. అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వర్కర్లంతా గేటు ముందు కూర్చుని గోల చేస్తున్నారు. చేతులు కలిస్తేనే కానీ పోలీసులు రంగంలోకి దిగరు. మనం అక్కడికి వెళ్లకుండా వాళ్ళనే మన ఇంటికి పిలిపించి మాట్లాడటం ఉత్తమం అనిపిస్తుంది నాకు. అంకుల్, మీరు చెప్పింది నిజమే, కానీ ఇంత దూరం వచ్చి మనం పారిపోయినట్లుగా వాళ్ళకి ఎందుకు కనపడాలి? మా కారులో ఎక్కండి అంకుల్. నిజంగా వాళ్ళు విధ్వంసానికి పాల్పడితే 2 కార్లను నాశనం చేసుకోవటం దేనికి అంది. పవన్ శ్యామలను గుర్రుగా చూస్తున్నాడు. తన మనిషి ఉద్యోగాన్ని పీకేసిన ఆమెను చూస్తూ ఉంటే అతనికి ఆమె గొంతు పిసికి చంపేయాలన్నంత కసిగా ఉంది. అమరేంద్రకు ఆయన మాటలు వింటే భయంగా ఉంది. పెద్దవాడు, అనుభవజ్ఞుడు. ఆయన మాట వింటే ఏం పోయింది అన్నట్టుగా మొహం చిట్లించి శ్యామల వెంక చూశాడు. శ్యామల అతడి చూపులను పట్టించుకున్నట్టుగా పక్కకు తిప్పుకుంది మొహం. రఘువర్మ, పవన్ ఇక తప్పదన్నట్లు అమరేంద్ర కారులో ముందు సీట్లో కూర్చున్నారు. గుండెల్లో మండుతున్న వాళ్ళిద్దరూ మధ్యలో ఎక్కడో చట్టుక్కుని దిగేసి ఆ కారును అమరేంద్ర శ్యామల ఉండగానే ఇంత పెట్రోల్ పోసి తగలెట్టేయాలి అన్నంత కోపంగా ఉన్నారు. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి రఘువర్మ చెప్పినట్లు వాతావరణం చాలా వేడిగానే ఉంది. ఓ పక్కగా టెంట్, అందులో మెళ్ళో పూలదండలతో లీడర్లు, చుట్టూ కార్మికులు. కారును చూస్తూనే వాళ్ళ అరుపులు, కేకలు, విజిల్స్ ఎక్కువయ్యాయి. టెంట్ మీద కట్టిన బ్యానర్స్ గాలికి ఊగిపోతున్నాయి. చాలామంది చేతుల్లో స్లోగన్స్ రాసిన అట్టలున్నాయి. గొంతు చించుకుని అరుస్తున్నారు వాళ్ళు. యాజమాన్యం అత్యాచారాలను భరించలేమన్నట్టుగా. 20% బోనస్ కావాలి. కార్మికుల రక్తాన్ని పిండుతున్న మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడాలి. కష్టపడేది మేము, అనుభవించేది అద్దాల మేడలో నివసించేవారా? ఇది సహించం మేము. మేనేజ్మెంట్ జులువు నశించాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ముందు కూర్చున్న రఘువర్మ తల వెనక్కి తిప్పాడు. చూసావు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. వేడిలో ఉన్న వాళ్ళను శాంతపరచడం బహు కష్టం. ఇవాళకి వెళ్ళిపోదాం. శ్యామల అతడి మాటలను వినిపించుకున్నట్లుగా తలుపు తీసుకొని కారు దిగింది. ఓ క్షణం అంతా నిశ్శబ్దం. మరుక్షణంలోనే కార్మికులంతా ఆమెను చుట్టుముట్టి గోలగా కేకలు వేయటం మొదలుపెట్టారు. నమస్కారం. ఈ ఫ్యాక్టరీ శ్రేయస్సు కోసమే నిరంతరం కృషి చేస్తున్న మీ అందరికీ ఓ విన్నపం.
అంది శ్యామల 2 చేతులు జోడించి చిరునవ్వుతో మృదువుగా. నాయకులు ముందుకు దూసుకొచ్చారు. మీ నమస్కారాలు విన్నపాలు మాకు కూడు పెట్టవు. మాకు 20% బోనస్ ఇవ్వాల్సిందే. వెనక్గా దిగిన రఘువర్మ, నిజమేనయ్యా, 20% బోనస్ ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? లాభాలు వస్తున్నప్పుడు, కంపెనీ ఉజ్వలంగా ప్రకాశిస్తున్నప్పుడు. కోపంతో అరిచాడు. మునుస్వామి ఆయన మాటలు పట్టించుకోకుండా మరొక అడుగు ముందుకు వేశాడు. మేడం, నేను చెప్పేది వినండి. మీ మాయ మాటలతో కానీ లాభ నష్టాలతో కానీ మాకు పని లేదు. చెమటోడ్చి కష్టపడి పనిచేసే మాకు మేము అడిగినంత బోనస్ ఇవ్వాల్సిందే. లాభాలు ఎలా తెచ్చుకోవాలో ఆలోచించుకోవాల్సింది మీరు. చాలా మొండిగా అన్నాడు. ఎవరయ్యా, ఏం చేస్తావు? వాళ్లను రెచ్చగొడుతున్నట్టుగా రఘువర్మ చేతికర్రను ఊపుతూ, లాకౌట్ డిక్లేర్ చేస్తాను, కంపెనీ మూసేస్తాను అన్నాడు. మూయండి. ఇప్పుడు క్షణాల మీద ఉద్యోగాలు పీకేయటం లేదా? రేపు మమ్మల్ని అలా తీసేరన్న నమ్మకం ఏంటి? ఒక్కసారి అందరినీ తీయండి. ఎవరో వెనక నుంచి అరిచారు. అతడు మనసులో ఏం పెట్టుకుని ఆ మాట అంటున్నాడో గ్రహించిన శ్యామల చిన్నగా నవ్వి, ఓకే, రిసెప్షనిస్టుని తీసేశాననే కదా మీరు అనేది? అందుకనే అన్ని విషయాలు మీతో మాట్లాడదామనే నేను వచ్చింది అంది అనునయంగా. ఏమిటి మీరు మాట్లాడేది, చేసేది చేస్తూ? విసురుగా అన్నాడు మునుస్వామి. చెప్పని ఆమె ఏం చెప్తుందో మనం సమాధానం చెప్పలేమా మళ్ళా? వెనక నుంచి ఆ మాటలు వినపట్టంతో ముఖం వెనక్కి తిప్పి చూశాడు కానీ ఆ మాట ఎవరన్నది తెలియలేదు. శ్యామల చెయ్యెత్తింది, ఎవరూ మాట్లాడొద్దన్నట్టుగా. మీరు అడుగుతున్నది 20% బోనస్ అవునా? నేను 25% బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీకు అంగీకారమేనా? అక్కడున్న అందరూ ఆమె మాటలు అర్థం కాని వాళ్ళలా బిగుసుకుపోయారు. మాట్లాడరేం? మీరు అడుగుతున్న దానికంటే ఎక్కువే ఇస్తానని చెప్తున్నాను. మీకు అంగీకారమేనా అని అడుగుతున్నాను. ఆ క్షణాన ఆమె కంఠం నిప్పులు కురిపిస్తున్నట్టుగా అంది. రఘువర్మకి ఆ షాకు నుండి తేరుకోవడానికి కొన్ని నిమిషాలే పట్టింది. శ్యామల, ఏం మాట్లాడుతున్నావు? మనకు నష్టాలు వస్తున్న విషయం తెలియదా నీకు? అన్నాడు కరుగ్గా గొంతు తగ్గించి ఆమెకే వినపడేలా. మీరుండండి అంకుల్ అంటూనే వర్కర్స్ వైపు తిరిగి, మీకు ఇష్టమా కాదా రెట్టించింది. మాకిష్టమే మేడం. మీరు అంత ఇస్తానంటే ఈ గొడవ దేనికి అసలు అన్నారు ఒక్కసారిగా అందరూ, నాయకులు తప్ప. ఇంకా వాళ్ళు కోలుకోలేదు. ముఖ్యంగా మునుస్వామికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కార్మికుల ముందు తన విలువ నీరుగారిపోతున్నట్లు అనిపించగా కలవరపడుతూ రఘువర్మ వంక చూశాడు బిక్కమొహం వేసుకుని. ఆయనకు పరిస్థితి అర్థం కానట్టుగా తబ్బిబ్బవుతున్నాడు. ముందు మీరంతా కూర్చోండి అంటూ వాళ్ల నడుమనే రోడ్డు మీద కూర్చుంది శ్యామల. వాళ్లకు కూర్చోక తప్పలేదు. ఇప్పుడు నా మాటలు సావకాశంగా వినండి. మీరు ఎక్కువ బోనస్ కావాలి అంటున్నారు. కానీ రఘువర్మ గారు మనకు నష్టాలు వస్తున్నాయి, అంత ఇవ్వలేము అంటున్నారు. ఆయన అనుభవజ్ఞుడు. ఆయన మాటల్ని మనం గౌరవించాలి కదా. ఒక పని చేద్దాం. మీరు లెక్కలు తెలిసిన ఓ మనిషిని మీ నుండి ఎన్నుకోండి. కాదంటే బయట నుండి తెచ్చుకున్నా పర్వాలేదు. మేము మీ ముందు కంపెనీ వివరాలన్నీ ఉంచుతాము. ఖాతాలన్నీ పూర్తిగా చూద్దాం. లాభమా నష్టమా నిర్ణయిద్దాం. మీ మనిషే చూస్తాడు కాబట్టి మేము దాచిపెట్టేది ఏమీ ఉండదు. అందులో లాభాలు వస్తున్న మాట నిజమే అయితే దాన్ని 4 భాగాలుగా చేద్దాం. ఒక వంతు బోనస్గా తీసుకోండి. ఒక వంతును మీకు, మీ భార్య పిల్లలకు ఆరోగ్య సంక్షేమానికి గాను ఖర్చు పెడదాం. 3వ వంతులో కార్మికుల్లో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఒక నిధిని ఏర్పరుద్దాం. దాన్ని ఎవరికి, ఎలా, ఎప్పుడు, ఎంత ఇవ్వాలనేది మీరందరూ కూర్చుని ఆలోచించుకుని మాకు చెప్పండి. మాకు తోచిన సలహాలు మేము చెప్తాం. చివరికి ఇంకొక భాగం ఉంటుంది. మరి ఇంత పెట్టుబడి పెట్టి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినా మాకు కొంత ప్రతిఫలం ఉండాలి కదా, అది మాది అంది. ఎవ్వరూ నోరెత్తలేకపోతున్నారు. మీరెంత కష్టపడితే మీకు అంత లాభం, మీ భాగం అంతగా పెరుగుతుంది అంది మొక్తాయింపుగా తన మాటలకు. శ్యామల మేడం జిందాబాద్ ఓ మూల నుండి ఎవరో అన్నారు. మరు క్షణంలోనే జనమంతా అదే పాట పాడటం మొదలుపెట్టారు. ఈ హఠాత్ పరిణామానికి రఘువర్మ బెత్తరపోయాడు. అందరూ కలిసి లెక్కలు చుట్టము అంటే తనను వివస్త్రుణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టడమే. ఆయన ముఖం జేపురించింది కోపంతో. పళ్ళు పటపటా కొరుకుతూ కళ్ళల్లో నుంచి నెప్పులు కురిపిస్తున్నాడు. మరో మూల నుంచి ఓ అరుపు వినపడింది. బోనస్ సరే, రిసెప్షనిస్టును తీసేసినట్టు రేపొద్దున మమ్మల్ని తీశారని నమ్మకం ఏంటి? కటువుగా ఉందా కంఠం. శ్యామల లేచి కారు దగ్గరకు వెళ్ళబోతున్నదల్లా ఆగి, ఆ అమ్మాయికి పెళ్ళయిందా అంది ఆ కేక వచ్చిన వైపుకు చూస్తూ. కాలేదు. ముసలి తల్లి తండ్రి 2 చెల్లెళ్ళు. మీరు ఉద్యోగం పీకేయడంతో రోడ్డును పడ్డారు అందరూ. వాళ్ళని మీరు పోషిస్తారా?
చాలా విసురుగా ముందుకొస్తూ అడిగాడు ఒక అతను. శ్యామల కంఠం హెచ్చించి అతడి వంకే వేలు పెట్టి చూపిస్తూ, అలాగే పోషిస్తాను. పెళ్లి కాని ఆమె 6 నెలల్లో తల్లి కాబోతున్నదనే విషయం నీకు తెలియకపోవచ్చు. దానికి కారకులు ఎవరో చెప్పమనండి. మనమంతా కలిసి మెడలు వంచి 3 ముళ్ళు వేసేలా చేద్దాం. ఆ తర్వాత వచ్చి ఉద్యోగంలో చేరమనండి. చటుక్కున కారు తలుపు తెరిచి కూర్చుంటూ, ఎక్కండి అంకుల్, లోపలికి వెళ్దాం. వర్కర్స్ అంతా లోపలికి వెళ్తున్నారు కదా అంది నవ్వుతూ. రఘువర్మ ఏమీ చేతకాని వాడిలా కొడుకు వంకే చూస్తున్నాడు. పెళ్ళి అవ్వకుండానే తల్లి కాబోతున్న దాని మెళ్ళలో వాడు తాళి కట్టాలా అన్నట్టు. మధ్యాహ్నం 1 గంటకు శ్యామల, అమరేంద్ర ఫ్యాక్టరీ నుంచి భోజనానికి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో సెల్ మ్రోగింది. హలో, నేను గణపతిని. కంగ్రాచులేషన్స్ గురు. రమ వాళ్ళ అమ్మ ఇవాళ సాయంత్రం మా ఇంటికి వస్తున్నది. మా పెళ్లి విషయంలో బామ్మను అడిగేటందుకు అన్నాడు. అయితే నేను చెప్పాలరా అభినందనలు, నువ్వు కాదు నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. ఎవరైతే నేను గురు, హ్యాట్స్ ఆఫ్ టు స్వామీజీ. ఆయన మాటలకు తిరుగులేదు. స్నేహితుడి మాటలు వింటూనే అమరేంద్ర బిగుసుకుపోయాడు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ అడిగాడు అమరేంద్ర శ్యామలను. అక్కడ పరిస్థితిని అంత చాకచక్యంగా మార్చేస్తామని ఊహించలేదు. ప్రశంసాపూర్వకంగా అన్నాడు. అతడి మనసు చాలా తేలిగ్గా ఉంది. ఎదురుగా కూర్చున్న అతడి మామయ్య పెద్దగా నవ్వాడు. చూడరా, అందరూ రఘువర్మ అందించే డబ్బుకు బానిసలు కాదు. నాన్న ఉప్పు తిన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. రాత్రి వాళ్లతో మాట్లాడాను. వాళ్లకు తెలుసు రఘువర్మ ఒక చీడ పురుగని. మునుస్వామి లాంటి వాళ్ళు రఘువర్మ తొత్తులైతే ఇంకా ఇంత తిండి పెడుతున్న మీ నాన్న మీద గౌరవానికి కట్టుబడి మన వైపు పనిచేశారు కొంతమంది. వాళ్ళిద్దరి వంక కృతజ్ఞతగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా చూశాడు అమరేంద్ర. శ్యామల భోజనం చేస్తూ క్రీగంట అమరేంద్ర ముఖాన్ని చూస్తున్నది. అమ్మో, రఘువర్మ అంత చూడకపోతే నేను శ్యామలనే కాదు అన్నట్టుంది ఆ చూపు. నువ్వు భయపడినంటే ఇంకో విషయం కూడా చెప్తాను అంది. చెప్పు అన్నాడు. తనకు భయం దేనికి? తన గుండెల్లో ఎంత భయంకరమైన లావ మరుగుతూ ఉంటే అంతకు మించిన భయాన్ని కలిగిస్తుందా ఏమిటి శ్యాము చెప్పే విషయం? అక్కడ గొడవ సృష్టించి అల్లకల్లోలం చేసి మన మీద, ముఖ్యంగా నా మీద యాసిడ్ పోయించాలనే నిర్ణయం జరిగింది. దాన్ని కనిపెట్టిన మన వాళ్ళు ఎవడి చేతనైతే ఆ పని చేయించాలనుకున్నారో వాడికి 4 వైపులా నించున్నారు. వాడు చెయ్యి కనుక ఎత్తుంటే ఆ నలుగురు వాడి 2 కాళ్ళు చేతులు మొక్కలు చేసి ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు రఘువర్మకు ప్రథమ శత్రువు నువ్వు కాదు, నేను అంది కళ్ళు మూసి తెరుస్తూ నవ్వుతూ. తనకు భయం ఏమిటి అనుకున్నవాడు ఈ విషయం వింటూనే నిజంగా భయపడ్డాడు. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే మంచం మీద పడుకుని ఫోన్ తీసుకొని కావేరి నెంబర్ నొక్కాడు. 2 నిమిషాలు మోగిన తర్వాత అవతల ఫోన్ ఎత్తిన శబ్దం. గుడ్ మార్నింగ్ అమరేంద్రను. చెప్పు, శుభోదయం, ఏంటి సంగతి అంది నవ్వుతూ. మా స్నేహితుడి భార్య నీ దగ్గరకు వస్తుంది అన్నాడు. దేనికి? నువ్వే చెప్పావు కదా, పీరియడ్స్ తర్వాత 12-18 రోజుల నడుమ ఆమెకు గర్భం వచ్చే అవకాశం ఉన్నదని. మొన్నటితో 18వ రోజు అయిపోయిందిట, పరీక్ష చేస్తావని. అటు నుంచి నవ్వు పకపకా నవ్వుతుంది కావేరి. ఆ నవ్వు ఆగటం లేదు. జలపాతం దగ్గర పైనుంచి పడుతున్న నీటి శబ్దంలా గలగలలాడుతున్నది. ఆమె నవ్వి నవ్వి పొట్ట నొప్పి పుడుతూ ఉంటే ఆగినట్లుగా ఒక్క క్షణం ఆగుతూ మళ్ళీ ఉధృతంగా పైకి లేస్తున్న సముద్ర తరంగాలన నవ్వుతోంది. ఏయ్, ఏమిటా నవ్వు విసురుగా అన్నాడు. అమ్మా, బలవంతాన నవ్వు నాపుకో ప్రయత్నించి. అంటే ప్రతి నెల 18వ రోజైన మరుసటి పొద్దున్నే నేను ఆవిడగాన్ని పరీక్షించాలన్నమాట, కడుపు వచ్చేటంత వరకు. ఇదెక్కడి గొడవరా బాబు? మళ్ళీ నవ్వు. అమరేంద్ర అసహనంగా మంచం మీద అటు ఇటు కదిలాడు. కావేరి, నవ్వు ఆపుతావా లేదా? వాడు ఎంత టెన్షన్లో ఉన్నాడో నీకేమైనా అర్థమవుతుందా? ప్రతిదీ ఎగతాళేనా అన్నాడు. మిస్టర్ అమరేంద్ర, ఆమె గొంతు ఉన్నట్లుండి గంభీరంగా మారింది. నేను చెప్పే ఓ మాట వింటావా? ఆ రోజుల్లో తగిన సమయం అని అన్నాను కానీ నెల పరీక్షించుకోవాలి అనలేదు. ఊరికినే మేము మిత్రుడిని కంగారు పడద్దని చెప్పు. అతన్ని తండ్రిని చేసే బాధ్యత నాది. పెళ్ళైన మర్నాటి నుంచి అదే యావత పిచ్చెక్కించుకోకుండా సంసారాన్నే కాదు ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చూసుకోమని చెప్పు. అవును, ఇంతకీ అతగాడి ముఖం నాకు ఒకసారి చూపించవా? చూసి ఆనందిస్తాను. ఇప్పుడు మాత్రం కాదు, ఎన్నింటికి ఆ అమ్మాయిని పంపమంటావో చెప్పు. వాడి ఆవేదన చూడలేక చస్తున్నాను. నువ్వు కాదనబోకు. 3 నెలలు మాత్రమే సూటిగా అన్నాడు. 3 నెలలేనా? తర్వాత తానే పరీక్ష చేయటం నేర్చుకుంటాడా? వెక్కిరిస్తున్నట్టుగా అంది. కావేరి, నీకు ముందే చెప్పాను వాడి బాధ. 4 అన్నదమ్ముల్లో వీడు ఆఖరివాడు.
మొదటి ముగ్గురికి పెళ్ళిళ్ళైనా ఒక అన్నకి పిల్లలు పుట్టారు అని. అందున అతడికి పెళ్ళైన 3వ నెలలోనే ఆమె గర్భవతి అయిందిట. కనుక తన భార్య 3వ నెలలోగా గర్భవతి కాకపోతే అసలు పిల్లలు పుట్టరేమోనని వాడి భయం. అందుకే నువ్వు అర్థం చేసుకుని సాయం చేస్తావని వాడి ఏడుపు సీరియస్గా చెప్పాడు. సరే, రేపు ఉదయం 10ంటికి నర్సింగ్ హోమ్కు పంపు. ఆయనగా నూరికి ఏడుస్తూ కూర్చోవద్దని చెప్పు అంది. శ్యామల ఫోన్ చేసింది అమరేంద్రకు. నువ్వు బయలుదేరుతున్నావా ఫ్యాక్టరీకి అంటూ. నేను రావటం అవసరమా? నిన్ననే నన్ను ఎరతాళి చేసావు కదా, నీకు బోడి నమ్మకాలు ఎక్కువలా ఉన్నాయని. ఇవాళ నువ్వు రాకపోతే ద్వితీయ విఘ్నం అవుతుంది అంది. అయితే ఏమవుతుందిట? కస్సుమంది శ్యామల. ఇక తర్వాత నువ్వు ఫ్యాక్టరీకి రావు. మంచిదే కదా అన్నాడు చటుక్కున. నాదే మాకు కూడా అదే, నా అవసరం రాకూడదనే. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? విసురుగా అడిగింది. తన మాటల్లోని తొందరపాటును గ్రహించి తడబడ్డాడు. ఓ దక్షిణాలి చేతిలో ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నేను రోజు రాకపోయినా ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. పనులన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉంటే నాకు దిగులు దేనికి అన్నాడు. ఆ దిగులేదో నేనే పడి చావాలనా? వెక్కిరిస్తున్నట్టుగా అంది. ముద్దులు మురిపాలు ఎలాగూ లేవు, బిగదీసి కూర్చోటమో తెలుసు అయ్యగారికి. కనీసం అలాగైనా నా పక్కనే ఉంటే నాకు అదో ఆనందం అంది. సారీ రాశాము, నిన్ను బాధ పెడుతున్నానా? రేపు పరీక్షలు అయిపోయి అమరేంద్ర ఏమిటో, స్వర్గం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అన్నాడు. ఏం పరీక్షలు, బోడి పరీక్షలు? నీ పరీక్షలు అయ్యేటప్పటికి చలికాలం జారుకుంటుంది. మేడ మీద 6 బయట విసినకర్రలు పెట్టుకుని కాలక్షేపం చేయాలి తర్వాత అంది. ఏసీ పాడైపోయిందా? బాగు చేయిద్దాంలే. కృత్రిమ వాతావరణం నీకు నచ్చుతుందేమో కానీ నాకు నచ్చదు అంది శ్యామల. పోనీ ఎండాకాలం అంతా ఊటీలో గడిపేద్దామా? మనం తిరిగి వచ్చేటప్పటికి ఈ బాకాసురుడు ఫౌండేషన్తో సహా ఫ్యాక్టరీని దిగమింగేస్తాడు అంది. మన ఆనందం ముందు అదెంత? చుప్, ప్రేమగా కసురుకుంది శ్యామల. ఇవాళ ఓ రిజల్యూషన్ తయారు చేసి డైరెక్టర్ల సంతకానికి పంపుతున్నాను. ఏమని? విశ్వనాథాన్ని పీకి పారేసి మరొక సుబ్రహ్మణ్యాన్ని అతడి స్థానంలో నియమిస్తున్నట్టు. రఘువర్మ నెత్తిన ఈ వేడి మీదే పటాపటా 4 దెబ్బలు వరుసగా కొట్టాలి. పకపకా నవ్వుతూ అంది. క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు అమరేంద్ర. నీకిష్టం లేదా అమ్మో? నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నీ శక్తి నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ బావా. బై ఓ గంటలో మా ఇంట్లో ఉండు అంది. దుర్గా, రేపు ఉదయం నువ్వు కావేరి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. దుర్గ విసురుగా అతని ఒళ్ళో నుంచి లేచి మొహం పక్కకు తిప్పుకుంటూ, మరొకసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే మీ కథ అంతా శ్యామలకు చెప్పేస్తాను అంది కోపంగా. ఆమె మాటలకు అవాక్కయి ఆమెను చూస్తూ ఉండిపోయాడు, ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా. ముందు దుర్గే తేరుకుని పెద్దగా నవ్వుతూ, మీరేం కంగారు పడకండి, నేనేమంత మూర్ఖురాల్ని కాదు. కానీ నన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాం బాగోలేదు. మీరు కోరుకునేది అయ్యిందో లేదో 15-20 రోజుల్లో దానంతటా అదే తెలిసిపోతుంది. అంతగా అయితే అప్పుడు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంది సౌమ్యంగా అతన్ని అనునయిస్తున్నట్టుగా. నా ఆదుర్దా నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను దుర్గా అన్నాడు నిష్ఠూరంగా. అతడి కంఠంలో బాధ స్పష్టంగా కనపడుతోంది. దుర్గా చెయ్యి పట్టుకుని అతన్ని తన వైపుకు తిప్పుకుంటూ, ఓకే, ఎప్పుడు వెళ్ళమంటారు అంది. అతడి ముఖం చూస్తూ ఉంటే ఆమె గుండె జాలితో తడిసి మొత్తవుతున్నది. నేను భరద్వాజను, ఎలా ఉన్నావురా? ఫైన్ అన్నాడు అమరేంద్ర. అబ్బా, ఎంత ఆనందంగా ఉందిరా నీ నోటి నుంచి ఆ మాట వింటుంటే. థ్యాంక్ యూ. ఏదైనా చెడు వార్త మొదటిసారి విన్నప్పుడు పడే వేదన కంటే కాలం గడుస్తున్న కొద్దీ ఆ వేదన బలహీనపడుతూ ఉంటుంది. ఆ పైన నేను అన్నింటికి తయారై సిద్ధంగా ఉన్నాననుకోవటం మరొక ధైర్యం గంభీరంగా అన్నాడు అమరేంద్ర. అంతేకాదు, నేను ఈ కొద్ది కాలానికి ఎంచుకున్న నా తోడు నాకు అన్ని విధాలా సహకరిస్తూ నేను సర్వం మర్చిపోయేలా చేస్తోంది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మాటలకు దుర్గ తాలెత్తి వింతగా చూసింది అతన్ని. నేను ఇండియా వచ్చిన వెంటనే ఆమె ఎక్కడున్నా సరే వెళ్ళి పాదాభివందనం చేసి వస్తాను, నా మిత్రుడిని బ్రతికించినందుకు అన్నాడు తృప్తిగా భరద్వాజ. ఆ మాట అనాల్సింది స్వామీజీ చెప్పిన గడువు తీరిన తర్వాత. నోర్మి, నీకేం కాదు. నీ మాటల్లోనూ నువ్వన్నట్లు దుర్గ నిన్ను తప్పకుండా బ్రతికిస్తుంది. బై శ్యామల ఎలా ఉంది? ఈ విషయం ఆమెకు తెలియకుండా ఎలా జాగ్రత్త పడుతున్నావు? తెలిసినా తెలియకపోయినా ఈ కొద్ది రోజులు భరించాల్సిందే. అఫ్కోర్స్ ఇంతవరకు ఆమెకు తెలియదనుకో.
కానీ నేను చదువు కోసమే ఇదంతా చేస్తున్నాననే మాట ఆమెకు తృప్తి కలిగించడం లేదు అనేది నిజం. నేనేదో ఒక క్షణంలో ఆమె ముందు మరణానికి మించిన భయంకర క్షణాలు గడపాల్సి రావచ్చు అన్నాడు. భరద్వాజ మాట్లాడలేకపోయాడు. మాట మారుస్తున్నట్టుగా, సూర్యం మంచి కుర్రాడురా, కష్టపడి పైకొచ్చాడేమో, కష్టం అంటే తెలియకుండా పనిచేస్తున్నాడు అన్నాడు. నీ దగ్గరికి పంపుతున్నప్పుడు నీకేమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడ్డాను. ఆ కొత్త ప్రదేశంలో నీలాంటి వాడి తోడు దొరకటం అతడి అదృష్టం. ఉంటాను, మళ్ళీ 2 రోజులాగి ఫోన్ చేస్తాను. సెల్ ఆఫ్ చేయగానే మళ్ళీ మోగింది. ఈసారి చేసింది రఘువర్మ. ఏరా నాన్న, ఎలా ఉన్నావు? కులాసానే అంకుల్. కంగారు పడకుండా నేను చెప్పేది విను. మనకు కష్టాలు ఒకదాని వెంట మరొకటి తరుముకొస్తున్నాయి. రాత్రి ఫ్యాక్టరీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, మా ఇంటి మీద కూడా. వాళ్ళకేం దొరకలేదనుకో, ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. నాన్న గదిలో కంపెనీకి సంబంధించిన కాగితాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టు. ఆయన కంఠం చాలా విచారంగా ఉంది. నష్టాలు వచ్చే కంపెనీ మీద దాడి చేస్తే వాళ్ళకొచ్చే లాభం ఏంటి అంకుల్ అన్నాడు. ఆయన చిన్నగా నవ్వాడు. వాళ్ళు లాభ నష్టాలు చూసి ఏ పని చెయ్యరు కదా. ఎక్కడైనా దొరకపోతావా అని ఓ రాయి విసురుతారు. వాళ్ళు నిన్నేమైనా ప్రశ్నించినా, నాన్న పోయిన తర్వాత పూర్తిగా కంపెనీ విషయాలన్నీ రఘువర్మ అంకులే చూస్తున్నారు. సర్వం ఆయన్నే అడగండి అని చెప్పు. అంతకుమించి ఒక్క మాట మాట్లాడొద్దు. సందు దొరికిందంటే అల్లుకుపోతారు వాళ్ళు. అలాగే అంకుల్. శ్యామలను భయపెట్టబోకు, నేను మేనేజ్ చేస్తాను కదా. బహుశా మీ ఇంటికి రాకపోవచ్చు. వచ్చినా భయపడకుండా ఉండటానికే నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నది. ఉంటానా నాన్న? ఎట్లా చదువుతున్నావు? చదువు అంటూ ఆరోగ్యం పాడు చేసుకోబోకు. ఎక్కడో ఎవరితోనో కంబైన్ స్టడీ చేస్తున్నావుటగా? అవును, దిల్సుఖ్ నగర్లో మా ఫ్రెండ్తో కలిసి చదువుకుంటున్నాను అంకుల్. ఒక్కసారి రాకూడదుట్రా నాన్న. పవన్ ఒకటే గోల. ఇద్దరు అన్నదమ్ముల్లా పెరిగారు. నువ్వెందుకో దూరం అయిపోతున్నావు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రాత్రివాడు. వస్తాను అంకుల్. పరీక్షలు అయిపోతే అంతా స్వేచ్ఛే. ఇప్పుడే శ్యామల ఫోన్ చేసింది. 11 గంటలకల్లా ఇద్దరం ఫ్యాక్టరీకి వస్తాం. ఉంటాను. అమరేంద్రుల వారేనా మాట్లాడుతున్నది? నేను కావేరిని. హాయ్, నీ ఫోన్ కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అన్నాడు. 1000 చెవులు తెరుచుకొని కూర్చున్నానని చెప్పరాదు? నువ్వు ఎలాగైనా అనుకో, రిజల్ట్ చెప్పు అన్నాడు ఆతృతగా. అప్పుడు రాత్రి 10 అయింది. తనే ఫోన్ చేస్తే కావేరి నవ్వుతుందేమోనన్నట్టు బెగదీసి కూర్చున్నాడు ఆదుర్దాతో. మహారాజశ్రీ, మీ మూర్ఖ స్నేహితుడికి చెప్పు, ఆ అమ్మాయి తల్లి కాబోటం లేదని తెలిస్తే ఏదైనా చేస్తాడేమో ఆ పరమ చాదస్తపు మొగుడు. అందుకే ముందు జాగ్రత్త కోసం పోలీస్ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేసి రిజల్ట్ చెప్దాం అనుకుంటున్నాను అంది కావేరి. ఇంతకీ నువ్వనేదేంటి? అనుమానంగా అసహనంగా అన్నాడు. మీ పిచ్చి మిత్రుణ్ణి ప్రతిరోజు ఈ టెస్టుల కోసం ఆ అమ్మాయిని అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లకు తిప్పొద్దని చెప్పు. ఓ 6 నెలలు ఆగమను. అప్పటికి కాకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే బాయ్. అమరేంద్ర నీరసంగా వాలిపోయాడు డాక్టర్ కావేరి మాటలు వింటూనే. తన ఆశ ఈ 3 నెలల్లో నెరవేరదా? అలా కాని పక్షంలో తను రహస్యంగా చేస్తున్న ఈ ప్రయత్నం అంతా వృధాయే కదా. అతడి కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. తన వంశంలో తను ఆఖరి మెట్టేనా? దుర్గ అతన్నే చూస్తోంది. ఏమైంది? ఆత్రంగా అడిగింది. ఏమీ కాలేదు కనుకనే ఈ బాధ. అదే, ఏం కాలేదంటున్నాను. విసురుగా ఆమె మొహంలోకి చూశాడు. నువ్వు తల్లివి కావటం లేదని డాక్టర్ కావేరి చెప్పింది. అతడి దిగులుకు ఆమె ముఖము మ్లానమైంది. లేచి పక్కకు జరిగి కూర్చుంది. అతడు దీపం ఆర్పేశాడు. చుట్టూ చీకటి. ప్రపంచమంతా చీకటిలో చుట్టివేయబడినట్టు నల్లగా ఉంది. దుర్గ అనునయంగా అతడి చేతి మీద చెయ్యి వేసింది. వద్దండి, విచారించకండి, ఇంకా మనకు 2 నెలల సమయం ఉంది అంది. అప్పుడు కూడా సానుకూలం అవ్వాలని ఏముంది? అవ్వకూడదని కూడా లేదు కదా. ఆమె అన్న మాటలకు సమాధానం లేని వాడిలా బిగుసుకుపోయాడు. దుఃఖాన్ని నిగ్రహించుకోలేక 2 చేతులతోనూ ముఖాన్ని కప్పుకున్నాడు. 15 గంట తర్వాత దుఃఖపు ఉధృతం తగ్గిన తర్వాత పడుకుంటూ, ఇది ఎంత నిజమో నా బ్రతుకు అంతే నిజం అన్నాడు దిగులుగా. దుర్గ చివ్వున లేచి కూర్చుంది. ఆ రేఖలు మార్చే బాధ్యత నాది. కటువుగా ఉంది ఆమె కంఠం. అతడు మాట్లాడలేదు. ఆమె కంఠం మరొకసారి ఖంగుమంది. నేను ఈ క్షణం నుంచి గర్భవతిగానే ప్రవర్తిస్తాను. అంటే? ఆమెను విసురుగా తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు. 9వ నెలలో ఓ పిల్లవాడిని కొనుక్కొని ఆసుపత్రిలో ఆ పిల్లవాడు నాకు పుట్టినట్టుగా ప్రకటిస్తాను.
నువ్వేం చేసినా ఆ పిల్లవాడు నా పిల్లవాడు కాదు కదా అన్నాడు. నేను లోకానికి ఆ పిల్లవాడికి తల్లినైనప్పుడు మీరు తండ్రి కాకుండా పోతారా? అదే నిజమైతే ఆ పిల్లవాడు నా గర్భం నుండి జన్మించినా మిమ్మల్ని తండ్రిగా చెప్పలేను కదా. ఆమె కంఠం కరుగ్గా ఉంది. అంతేకాదు, మీతో గడిపోయి 3 నెలల్లో సహజంగా తల్లిని కాలేని పక్షంలో నేను నా శేష జీవితంలో గర్భం ధరించే ప్రసక్తే రాదు. ఆమె పక్కకు తిరిగి దీపం వెలిగించింది. దీపం ఆర్పి అన్నాడు నీరసంగా. ఊహు, వెలుగులో మిమ్మల్ని చూస్తూ పడుకోవడమే నాకు ఆనందం. నువ్వు తల్లివి అయి తీరాలి అన్నాడు మంచం మీద చట్టుకున్న లేచి కూర్చొని ఆమెను బొమ్మలా తన ఒళ్ళోకి లాక్కుంటూ. అవుతాను మహాశయ, అందుకేగా ఇక్కడ చేరింది నేను, నవ్వుతూ అంది. సాయంత్రం 5 గంటలైంది. అప్పటికి ఇంటికి వెళ్ళి 4 రోజులైంది. అమరేంద్ర కారు తీసుకుని జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇంటికి బయలుదేరాడు. ఆ ఇంటి కోడలిగా కాకపోయినా మీ స్నేహితురాలిగా తీసుకువెళ్ళొచ్చుగా ఒకసారి. ఎవరైనా నన్ను మీ భార్యగా అనుకునేటందుకు నా మెళ్ళ మీరు కట్టిన మంగళసూత్రాలేం లేవులేండి, నవ్వుతూ అంది దుర్గ. అవి ఉంటే స్నేహితుడి భార్య అని చెప్పుకోవచ్చు, అవి లేకుండా వెంటేసుకు వెళ్తేనే కథలు పుట్టుకొచ్చేది అన్నాడు అమరేంద్ర మూతి తిప్పుతూ రోషంగా. జీవితంలో నేను ఎవరి ముందు మీ భార్యగా నిలబడలేనన్నమాట అంది. మనిద్దరికీ దేవుడంటే నమ్మకం ఉంది. ముక్కోటి దేవతలు మనను దంపతులుగా గుర్తించినప్పుడు ఈ భూమి మీద మనుషులు గుర్తిస్తేనేం గుర్తించకపోతేనేం అన్నాడు ఆమెను అన్వయిస్తున్నట్టుగా చూసి. తలుపేసుకో అన్నాడు. తలుపేసుకోకపోయినా నన్నెవ్వరూ మీ భార్యగా అనుకుని మీకు ఇబ్బందులు కలిగించరులేండి. ఏమైంది ఈరోజు దుర్గకి? ఓసారి ఆమె మొహంలోకి చూసి ఆమెను ఇంకా రెచ్చగొట్టడం ఇష్టం లేదన్నట్లు వడివడిగా లిఫ్ట్ వైపుకు నడిచాడు. రోడ్డు విశాలంగా అటు ఇటు ఉన్న పెద్ద చెట్ల కిందగా కారు దూసుకుపోతున్నది. అమరేంద్రకు ఆ రోడ్డు అంటే చాలా ఇష్టం. చుట్టూ పచ్చదనం, మీదకొచ్చే చల్లటి గాలి, ఒకదాని వెనక్గా ఒకటి పరిగెత్తే కార్లు, స్కూటర్లు. ముందుగా ఓ లారీ వెళ్తోంది ఇనుప ఊచలు వేసుకుని. ఆ ఊచలు వెనక్కు పొడుచుకొచ్చి కిందకు జారి చివర్లు ఊగుతున్నాయి. నెక్లెస్ రోడ్డు జంక్షన్లో ఆ లారీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ అతడు పక్కకు తీసి దారి ఇవ్వకపోగా బరువు ఎక్కువ అవటంతో ముక్కుతూ మూలుగుతూ చిన్నగా పోతున్నాడు. లారీ వెనక్గా అమరేంద్ర, వెనక్గా ఓ జిప్సీ ముందుకు దూసుకుపోవాలని మహా ఉబలాట పడిపోతున్నది. హారన్ చెవులు చిల్లులు పడేలా వాయిస్తున్నాడు. చికాగ్గా ఓసారి సైడ్ అద్దంలోకి చూశాడు అమరేంద్ర. ఏమా తొందర అన్నట్టు. జిప్సీ డ్రైవర్ ఆగటం లేదు, దూసుకొస్తున్నాడు. ఫ్లైఓవర్ ఎక్కింది లారీ. ఎత్తెక్కుతూ ఉండటంతో ఇంకా స్పీడు తగ్గింది ఆ లారీది. ఓపిగ్గా 2 గజాల వెనక్గా అమరేంద్ర తన కారు నడుపుతున్నాడు. రాజ్భవన్ రోడ్డు కుడివైపున స్పష్టంగా కనపడుతున్నది. జీప్ డ్రైవర్ ఆగకుండా హారన్ కొడుతూ అమరేంద్ర పక్కగా ముందుకు దూసుకుపోయారు. కానీ ఎదురుగ్గా ఓ తెల్ల అంబాసిడర్ అతిరయంగా కిందకు దూకుతూ ఉండటంతో బ్రేక్ నొక్కుతూ అమరేంద్ర కారు వైపుకు జరిగాడు. అమరేంద్ర చికాగ్గా జిప్సీ వంక చూస్తూ బ్రేక్ నొక్కి రైలింగ్ వైపుకు తన కారు తీశాడు. జిప్సీ లారీ వెనక దూకింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ లారీ ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. దానికి తన లారీ ఎక్కడ కొట్టుకుంటుందో అన్నట్లుగా సడన్ బ్రేక్ వేశాడు లారీ డ్రైవర్. కీచుమంటూ పెద్దగా శబ్దం చేస్తూ లారీ ఆగిపోయింది. దాని వెనక్గా ముందుకు అతినయంగా వస్తున్న జిప్సీ ముందు అద్దాల్లోకి లారీ మీద ఇనప ఊచలు పెద్ద శబ్దం చేస్తూ దూసుకుపోయాయి. జిప్సీలో ముందు కూర్చుని ఉన్న 2 కుర్రవాళ్ల కేకలు ఆ లారీ బ్రేక్ మోతలోనూ ఇనప ఊచలు దానికి కొట్టుకున్న శబ్దంలోనూ కలిసిపోయాయి. జిప్సీ అద్దాలు మొక్కలవ్వగా పొడుచుకుపోయిన ఇనప ఊచలు చుట్టూ నెత్తుటిని విరజిమ్ముతున్నాయి. అమరేంద్ర బిగుసుకుపోయి పేవ్మెంట్ పక్కగా కారు ఆపాడు. వణుకుతున్న చేతులతో స్టీరింగ్ను అలాగే పట్టుకుని. లారీకి తన కారుకి మధ్యలో ఆ జిప్సీ రాకుండా ఉన్నట్టయితే గుండె పగిలింది. ఇనుప ఊచల లారీ ముందు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నది ఖాళీ అని, వెనక్గా వస్తున్న తన కారుకు యాక్సిడెంట్ చేయాలనే అతడు అలా అకస్మాత్తుగా తన మోటార్ సైకిల్ ఆపాడని అమరేంద్రకు తెలియదు. అమరేంద్రను కాపాడిన జిప్సీ చుట్టూ జనం మూగుతున్నారు. సరిగ్గా 3 రోజుల తర్వాత 9 గంటలప్పుడు అమరేంద్ర ఇక పడుకుందామన్నట్లుగా దీపం ఆర్పుతూ ఉండగా సెల్ మోగింది. చెప్పు శ్యామల అన్నాడు సెల్లో ఆమె పేరు చూస్తూనే. ఏమిటి సంగతి? రఘువర్మ అంకుల్ ఏమన్నా పేచీ పెడుతున్నాడా? నన్ను చంపేయాలని చూస్తున్నాడు అంది. డామిట్, అదే నిజమైతే నేనే ముందుగా అతన్ని చంపేస్తానని చెప్పు. నేనెంతమందిని చంపినా నేను అనుభవించే శిక్ష చాలా తక్కువ రోజులే అన్నాడు. అదేమిటి? నవ్వింది శ్యామల. తను మాట్లాడిందేమిటో ఆమె ప్రశ్న వేసిన తర్వాత కానీ అతనికి అర్థం కాలేదు. అర్థమైన వెంటనే తడబడ్డాడు.
కోలుకుని ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అన్నాడు, ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు. మై గాడ్, అంతగా పెరిగిపోయావా అమ్ము? అయితే నా జీవితానికి ఇక ఏ దిగులు లేదు, నేనేం చేసినా ఇక ధైర్యంగా చేసేయొచ్చు అన్నమాట ఎగతాళిగా అంది. ఏమంటున్నాడు రఘువర్మ అంకుల్? ఫ్యాక్టరీకి రావటం మానేశాడు అంది. నువ్వు విజయం సాధించినట్లేగా? లేదు, ఆ వెధవ పవన్ గాడు తాగేసి స్నేహితులంటూ వెధవల్ని పోగేసుకుని ఆఫీస్కి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. వాడికి నేనంటే మంట. తనకు కావలసిన రిసెప్షనిస్ట్ విషయంలో చావు దెబ్బ తిన్నాడు కదా, అందుకే అంతగా రెచ్చిపోతున్నాడు. అమరేంద్ర ఏం చెయ్యాలా అన్నట్టు ఆలోచనలో పడ్డాడు. మొన్న ఈ మధ్య మన ఫ్యాక్టరీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేడ్ చేశారన్నాడు. అంతా ఒట్టిదే అమ్ము. ఆయన మనుషులే వచ్చి అన్ని సెర్చ్ చేసినట్లుగా నాటకం ఆడి వెళ్ళిపోయారు. జస్ట్ నన్ను భయపెట్టడానికేలే. నాన్న అదే అన్నారు. తర్వాత కనుక్కుంటే అసలు అలాంటిదేమీ లేదని ఆ డిపార్ట్మెంట్లో చెప్పారు. మై గాడ్ లేదు, యువర్ గాడ్ లేదు. నేను ఒక పావును కదిలిస్తే ఆయన వెంటనే మరొక పావును కదిలిస్తున్నాడన్నమాట అంది. నువ్వేం చేశావు? ఆమె మాటల్ని విచిత్రంగా వింటూ అడిగాడు. నువ్వు ఒకసారి నాతో ఫ్యాక్టరీకి వస్తే అక్కడ నేనేం చేశానో నీకు తెలుస్తుంది. నువ్వు చెప్పినా తెలుస్తుందిలే, చెప్పొచ్చుగా. శ్యామల చాలాసేపు పకపక నవ్వుతూనే ఉంది. మునుస్వామి యూనియన్కి పోటీగా మరొక యూనియన్ను మన మనుషుల చేత పెట్టించాను అంటూ ఫోన్ పెట్టేసింది. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.